ఇప్పుడు ఈ శతకంలో ఈయన అనేక భాషల్లో పద్యాలు రాశాడు. తెలుగులో, కన్నడంలో, మరాఠీలో, తమిళంలో, మలయాళంలో, సంస్కృతంలో, సరే అలా ఒక 10 పద్యాలు 10 భాషల్లో రాశాడు. సరే, మిగిలిన పద్యాలన్నీ చెప్పడం నాకు కష్టమే, వినడం మీకు కష్టమే. కానీ బెంగుళూరులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కన్నడంలో రాసిన పద్యం ఒకటి తెలుసుకుని ముందుకెళ్దాం. మనం కన్నడ భాష, తెలుగు ఒకప్పుడు రెండు కలిసే ఉండేవి. అప్పుడు ఆ భాషను తెలుగన్నడం అనేవారు. తెలుగన్నడం. అందుకే ఇప్పటికీ మీకు తెలుగు లిపి, కన్నడం లిపి ఒకటే. అందుకే మైసూర్ కేఫ్ అని పెట్టారనుకోండి, మనకు అది మైసూరో కేఫో అన్నట్టుగా ఉంటుంది. ఓకారంలా, అంతకంటే లేదు అక్కడ. మనం ఓకారం, అక్కడ పొల్లు, అంతకంటే మిగిలిన మకారం, సకారం అన్నీ ఇంచుమించు ఒకటే. కొన్ని అక్షరాలు ఏవో 3-4 అక్షరాలు తేడా ఉంటాయి తప్పితే మిగిలినవన్నీ ఒకటే. అందుకని పదాలు కూడా ఇంచుమించు మనకు తెలుస్తాయి, మనం ఆస్వాదించగలం. బసవేశ్వరుని మీద గౌరవంతో, బెంగళూరు నగరం మీద గౌరవంతో, కర్ణాటక రాష్ట్రం మీద గౌరవంతో పాలకురుగు సోమనాథుడు రచించిన కన్నడ పద్యాన్ని కూడా నేను చెప్పే సాహసం చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ಹಸುಳೆಯನೆನ್ನ ರಕ್ಷಿಸುವುದು ಆರಯದೆನ್ನವನೀತವೆಂದು ಮನ್ನಿಸುವುದು. ಹಸುಳೆಯನೆನ್ನ ರಕ್ಷಿಸುವುದು ಆರಯದೆನ್ನವನೀತವೆಂದು ಮನ್ನಿಸುವುದು. ನಿಮ್ಮಡಿಂಗರಿಗೆ ನಿಮ್ಮ ಪ್ರಸಾದಯೇ ನಿಮ್ಮಡಿಂಗೆರಗು ನಿಮ್ಮ ಪ್ರಸಾದಯೇ ನಿಮ್ಮ ತೊತ್ತನೇ ಕಸಿಗತಿಯಂಸು ಭಕ್ತಿ ನೀನು ಕನ್ನಡ ಭಾಷನು ತಿಂತು ಷಡ್ಗುಣಶ್ವಸನ ಭಕ್ತಿ ನೀನು ಕನ್ನಡ ಭಾಷನು ತಿಂತು ಷಡ್ಗುಣಶ್ವಸನ ಶರಣ್ಯಮಯ್ಯ ಬಸವಾ 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 ವೃಷಾಧಿಪ. గుళ్ళోకి వెళ్ళినా, మన పూజా మందిరంలో ఉన్న వెంటనే మనలో ఉండాల్సిన భావన ఏమిటంటే మనం పసిపిల్లలం. హసుళయ్య నిన్ను, పసివాణ్ణయ్య, చిన్నపిల్లాన్ని. భౌతికంగా, మేధాపరంగా మనం గొప్పవాళ్ళం కావచ్చు, బాగా సంపాదించవచ్చు, చదువుకోవచ్చు. బయట మనని చాలామంది ఈయన మహామేధావని, ఏదో జ్ఞాని అని అనొచ్చు. భగవంతుడి దగ్గర మనం అజ్ఞానంలో, అందులో ఏం లేదు. ఇక్కడ ఆ అజ్ఞానాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ చదివే ఒక్కోసారి భగవజ్ఞానం పొందడానికి అడ్డమైపోతుంది. మేము పడుతున్నాం ఆ యాతన, ఇంక చెప్తే బాగుండదు. కానీ గ్రంథాలు ఎక్కువ చదివిన కొద్దీ ఏమవుతుందంటే నాకింత తెలుసు ఇది మొదలవుతుంది. ఇక్కడ పెద్ద గడ్డిమేటు, ఈ తెలుసున్నదంతా గడ్డిమేటు. ఇంకా ఆ పుస్తకం చదవాలి, ఈ పుస్తకం ఎన్ని చదువుతావు, వయస్సు అయిపోతుంది ఇక్కడ. అందుకే చదువులు కూడా జ్ఞానులైన వాళ్ళు, మామూలు వాళ్ళకి నేను ఈ మాటను చెప్పను. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతూ ఉంటే క్రమంగా చదవడం తగ్గించి ఎక్కువ ధ్యానం చేయాలి, జపం చేయాలి, చదవడం ఆపేయాలి. నేనెవరు తగ్గించేయాలి చదవడం. లేకపోతే ఈ చదువులు పీక్క పట్టేసుకుంటే నేనంత చదివాను, వాడంత చదివాడా, వాడిని పిలిచారు, నన్ను పిలవలేదు అంటాడు. ఇక్కడ ఇది పెరిగిపోయింది. ఇక్కడ ఈ చదువులు ఎప్పుడు ముగియును. నాకు బాధ కలిగి మా అమ్మవారి దగ్గర నేను చెప్పాను, ఓ పద్యం చదివి రోజుకు 10 గంటలు చదివేవాడిని. ఇదివరకు 17 ఏళ్ల వయస్సు నుంచి నిన్న మొన్నటి వరకు 60 ఏళ్ళు దాటే వరకు నేను రోజుకి 10 గంటలు చదివాను. అనుమానం వెళ్ళ రోజుకి 10 గంటలు చదివే. ఇంట్లో ఉంటే అంతే, ఏదైనా ప్రవచనం ఉంటే ప్రవచనం చదివేగా, చదివి చెబుతున్నాగా. ఎక్కడ వసతి ఇచ్చారో అక్కడ కూర్చొని చదవడమే పని. కానీ ఈ మధ్య కరోనా పుణ్యమా అని నాకు జపం చేసుకోవడం అలవాటు అయింది చదవడం కంటే. ఓ 9 నెలల పాటు కార్యక్రమాలు లేవు. ఆ లేకపోవడం మనకి అసౌకర్యం కాదు. ఏమి తినడానికి తిండికి లోటు లేదు, కట్టుకుందుకు బట్టకు లోటు లేదు, కొంపలు ఏమో అంటుకుపోలేదు. ఓ ఏడాది పాటు కార్యక్రమాలు లేకపోతే భిక్షాటం చేసేంత దౌర్భాగ్యం ఏం లేదు ఇక్కడ. ఇదివరకు సంపాదించుకున్నా ఉన్నాయి, సరిపోతాయి అని నేను ఆ 9 నెలలు ఇంట్లో కూర్చుని రోజుకు 4 గంటలు జపం చేశాను. అరగంట గంట ఎంత వీలైతే అంత మధ్యలో బ్రేక్, విరామాలు ఇచ్చుకుంటూ జపం చేశాను. ఇప్పుడు మనస్సు భగవంతుడి దేవాలు ఎలా ఉందంటే చదువు మీద కంటే ఎక్కువగా నా దృష్టి ఆ జపం మీద ఉంది. మౌనంలోకి వెళ్ళిపోవాలి. ఎన్నాళ్ళు ఇది?
అందుకే విసుగొచ్చి మా అమ్మవారితో అన్నాను సరే, ఈ చదువులు ఎప్పుడు ముగియును నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని, ఈ చదువులు ఎప్పుడు ముగియును నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని, ఈ చదువులు అడ్డు నిలబడి నీ చరణములంద నీవు నిధి సర్పములై. చదువు ఎలాంటిదంటే నిధి ముందు కాపలా ఉన్న సర్పం లాంటిది. ఒక చోట బంగారు నిధి, వజ్రాల నిధి, వేడుయాల నిధి ఉందనుకోండి, ఖచ్చితంగా అక్కడ రెండైనా కనీసం పావులు ఉంటాయి. భగవంతుడు అలా పెట్టేశాడు సృష్టి, అవి ఎవడు పట్టుకుపోకుండా. మళ్ళీ అవి తినవు, పాములు రత్నాలు తినవు, రాళ్ళు ఎలా తింటాయి, తినవు. కానీ ఆకర్షణ, భూమి లోపల 10 మైళ్ళ కింద ఉన్న రత్ననిధిని కూడా పాము గుర్తుపట్టగలదు, దానికి అంత జ్ఞానం ఉంది. ఎవడూ చంపకపోతే పాము 400 ఏళ్ళు బతుకుతుందండి, దాని ఆయుర్దాయం అది. ఎవడూ చంపకపోతే పాము 400 ఏళ్ళు బతుకుతుంది. ఇంకో రహస్యం చెబుతా మనుషులకు ధైర్యం కలగడానికి. పాము చాలా తొందరగా అలసిపోతుంది, విపరీతమైన అలసట, దానికి తొందరగా అలసిపోతుంది. పాము మనం చూసి బుసగొట్టింది అనుకోండి, బెదరకుండా దూరంగా అలాగే నిలబడితే బుస్ 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 అని తుస్ లోపలికి వెళ్ళిపోతుంది, అంతే, ఇక అనలేదు. కానీ మనం ఎంత గొప్పవాళ్ళం అంటే దానికంటే ముందే మనం పైకి వెళ్ళిపోతాం, అది లోపలికి వెళ్ళకముందే. అది బుస్ అనగానే మనం పైకి వెళ్ళిపోయాం ఇక్కడ. అందుకే పాములను పట్టేవాళ్ళు తెలివైన వాళ్ళు. వాడి బలహీనత గమనించాడు, పాము అలసిపోతుంది, వాడు బుట్టలోంచి తీయగానే అదేదో బుస్ బుస్ ఏడ్చేవలే అని అలా ఉంటాడు వాడు. 3 సార్లు బుస్ అని పడుకుంటుంది, బుట్టేస్తాడు హాయిగా. రాత్రి వాడు కాదు, వాడి మనవడు కూడా ఆ మంచమే పడుకుంటాడు, కింద పాముల బుట్టలు ఉంటాయండి. ఎంత ధైర్యం వాళ్ళకి. వాళ్ళ మనవడు చిన్నపిల్లాడు, పడుకోరా అంటాడు, ఏం చెయ్యవు. పాము అంత తొందరగా అలసిపోతుంది. పాము ఏ ఆహారము లేకుండా కేవలం గాలి పీలుస్తూ వారం రోజులు బతుకుతుంది. మనం అరగంట సేపు అన్నానికి ఆగలేం, 1/2 ఇడ్లీ మించి తినలేం. మన బతుకులకు 2 ఇడ్లీలు ఎక్కువ, 1 ఇడ్లీ తక్కువ, ఎంత పెట్టాలో తెలియదు. అరగంట మించి ఆగలేం, 1/2 ఇడ్లీ మించి తినలేం. మనకంటే చాలా జంతువులు చాలా గొప్పవి. ఏదో మానవ జన్మ గొప్పతనం ఊరికే డబ్బా కొట్టుకోద్దు ఇక్కడ. అందుకని ఈ సృష్టిలో ఇంత విజ్ఞానం ఉన్నప్పుడు మనకు తెలుసున్నది ఎంత. అందుకని అసుళయ్యా నేను పసిపిల్లన్నయ్యా రక్షిసివుదు, పసిపిల్లాన్ని తల్లో తండ్రో ఒళ్ళో పెట్టి కాపాడినట్టుగా నన్ను రక్షించవయ్యా. అంతేకాదు, ఆరయదెన్నవనీతవెందు మన్నిసువుదు, ఆరయదు అవనీతవందు వెందు మన్నిసువుదు. తెలియకుండా ఎన్నో తప్పులు చేశానయ్యా. ఇంకా నయం, ఈ భక్తుడు బసవేశ్వరుడైనా పాలుగురుగు సోమనాథుడైనా తెలియకుండా చేశానని చెబుతున్నాడు. మనం తెలిసే చేసామంటే చాలా ఒళ్ళు కొవ్వెక్కిపోయి, ఓకే అంటే అదే ఒళ్ళు కొవ్వెక్కిందని అర్థం. ఒళ్ళు కొవ్వెక్కిపోయి తెలిసే చేసామండి. మనకు తెలియకుండా ఏం చేయలేదు, మనం చేసాం. చేయకుండా వ్యాపారం చేస్తే నష్టాలు వస్తాయని తెలియదా, తెలిసే చేస్తాడు. షేర్లో ఓసారి పెట్టగానే కాస్త లాభం వచ్చిందనుకోండి, మిగిలినవన్నీ తీసి ఇక్కడ పెట్టేస్తాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి మొత్తం పోయి తెలిసే. ఎవడో ఒక మెసేజ్ పంపిస్తాడు, నీ అకౌంట్లో 1,80,00,000 పడ్డాయి, వెంటనే ఇది క్లిక్ చేయి. నీకేం బుద్ధి లేదా? ఎవడేస్తాడు నీ ఇంట్లో 1,80,00,000? నీ మేనత్త కొడుకు ఎవడన్నా ఉన్నాడా? ఉంటే వేస్తాడా? వెంటనే వీడు ఏమో మనకు అదృష్టం ఇవాళ శుక్రవారం కూడాను అని వీడికి వీడే ఊహించేసుకుని, నాకు గంటల పంచాంగంలో చెప్పారు డబ్బు కలిసి వస్తుంది అని నొక్కుతాడు. నొక్కినందువల్ల ఏమీ కలిసి రాల, ఉన్నది పోయింది. ఇక్కడ పాస్వర్డ్ సహా సమస్తం ఇచ్చేస్తాడు, ఓటీపీ సహా అన్నీ చెప్పేస్తాడు. ఇదే తెలిసి. ఇంకా పాలుగురుగు సోమన్న మనకంటే చాలా మర్యాదగా మాట్లాడి, నేను తెలియక చేసాను తప్పులు అన్నాడు, మనం తెలిసే చేస్తున్నాం ఇక్కడ. అందుకే శివుణ్ణి ప్రార్థించాల్సిన విధానం ఏమిటి అంటే, మన ఇళ్లలో శివలింగం కానీ లేదు శివుడు విగ్రహం కానీ అమ్మవారి విగ్రహం ఏదున్నా సరే పాదాల మీద చేతులు పెట్టి ప్రార్థించాలి. ముఖ్యంగా పిల్లలకి నేర్పండి ఈ విషయాన్ని. పూజా మందిరంలో మాబోటిగాళ్ళు కనపడినప్పుడే కాదు, మా పూజా మందిరంలో విగ్రహాల పాద స్పర్శ పిల్లలకు అలవాటు చేయాలి. పెద్దవాళ్ళు కూడా పట్టుకోవాలి. బడికి వెళ్లే ముందు ఒక్కసారి 2 పాదాలు అమ్మవారివి, రామచంద్రమూర్తివి, కృష్ణ పరమాత్మ ఎవరైనా పర్వాలేదు, 2 పాదాల మీద చేతులు పెట్టి కళ్ళకు అద్దుకుని వెళ్ళమనండి. పిల్లలకి ఏ ప్రమాదము లేకుండా వాళ్ళ విద్యాభ్యాసం అంతా ముగుస్తుందమ్మా. భగవంతుడి మీద అపారమైన నమ్మకంతో చెబుతున్నాను నేను ఈ మాట. రోజు చేయించాలి, ఒక అభ్యాసంగా చేయించాలి. 1 నిమిషం పని, ఆ విగ్రహాన్ని ముట్టుకునేలా చేయాలి. ఈ చేతులు ఎందుకని ఎన్ని పాపాలు చేసాయో ఈ చేతులు, ఎంతమందిని కొట్టాయో తిట్టాయో, ఎన్ని ఆస్తులు లాగేసుకున్నాయో ఎవడికి తెలుసు.
అపరాధంబులు చేసియుంటి నిదియే హస్తద్వయన్, అపరాధంబులు చేసియుంటి నిదియే హస్తద్వయన్, కాననా అపరాధంబులు కానని అపరాధ ప్రతిరూపహస్తముల నీ అంఘ్రిద్వయన్ మోడ్చి, ఈ అపరాధ ప్రతిరూపహస్తముల నీ అంఘ్రిద్వయన్ మోడ్చి, నా అపరాధంబులు అపర్ణ పుష్పములుగా అర్పింతునో స్వామి, నా అపరాధంబులు అపర్ణ పుష్పములుగా అర్పింతునో స్వామి, నీ కృపరాకుండునే నీ కృపరాకుండునే, కాళహస్తి వరద క్రీడా జగత్సారదా అని ఇష్టదైవం అనే కావ్యంలో శివుడి మీద పద్యం రాశాను నేను. అపరాధాలు ఈ చేతులతోనే చేశామయ్యా, వేరే చేతులు ఎక్కడవి? అందుకే ఆ అపరాధాలు చేసిన చేతుల్నే నీ పాదాల మీద పెడుతున్నా. ఈ అపరాధంబుల ప్రతిరూపహస్తముల నీ అంఘ్రిద్వయన్ మోడ్చి నీ పాదాల మీద పెడుతున్నా. మన అపరాధాలన్నీ భగవంతుడికి సమర్పించాలి. ఎలాగ? అపర్ణ పుష్పములుగా. ఇది కొంచెం చిత్రమైన మాట, శివుడికి ఇష్టమైన మాట. అపర్ణాదేవి అంటే పార్వతి. అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, ఇవన్నీ అమ్మవారి పేరు. అపర్ణ అంటారు. ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా? శివుడి కోసం ఆవిడ తపస్సు చేసినప్పుడు మొదట 6 నెలల పాటు అన్నం మానేసింది. అక్కడ మునీశ్వరులందరూ సరే అన్నం మానేయడం మామూలేలే, తపస్సు చేసేవాళ్ళని ఊరుకున్నారు. నీళ్లు తాగేది. తర్వాత 6 నెలల పాటు ఆ నీళ్లు కూడా మానేసింది. తర్వాత ఆకులు తినేది. పర్ణం అంటే ఆకు. ఇంకొక 6 నెలల తర్వాత ఆ ఆకులు కూడా తినడం మానేసి కేవలం పాములాగే గాలిని ఆస్వాదిస్తూ తపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా తపస్సు చేయడం వల్ల అక్కడ పార్వతీదేవి హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఉండే మహర్షులు అమ్మవారికి పెట్టిన పేరు అపర్ణ. అపర్ణ, పర్ణం అంటే ఆకు. అందుకే మనం అపర్ణ పుష్పాలు, ఈ అపరాధాలు చేసిన చేతులు ఉన్నాయే, వీటిని అపర్ణ పుష్పాలు అన్నాయి. ఎందుకంటే చేతులే ఉన్నాయి కానీ ఆకులు లేవుగా, ఇవి కూడా అపర్ణ పుష్పాలేనాయా. అపర్ణాదేవి అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకని ఆ పేరే నా చేతులకు కూడా ఉందయ్యా. నీ కృప రాకుండునే, అందువల్ల నీ దయ రాకుండా ఉంటుందా. కాళహస్తి వరద, ఇక్కడ గమ్మత్తైన మాట ఇది. అంటే కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. కాళహస్తి క్షేత్రం. పాముల్ని, ఏనుగుల్ని, సాలెగూడుల్ని కూడా కాపాడేవు కదా. నేను అంతకంటే హీనమైన వాడినా? ఏం మనిషిని కదా, కాస్త ఎప్పుడైనా ఉపయోగపడతాను. అందుకని కాళహస్తి వరద, పాముని, ఏనుగుని కూడా కాపాడేవయ్యా. క్రీడా జగత్ సారద, ఈ క్రీడ రూపంలో కనిపిస్తున్న ఈ జగత్తు యొక్క సారం ఏమిటంటే 5 అక్షరాలు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. 2 రకాల 5 అక్షరాలు మర్చిపోకుండా ఉంటే భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండూ బాగుంటాయండి. భౌతిక జీవితం బాగుండాలంటే 5 అక్షరాలు క్రమశిక్షణ, అది గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఓడిపోరు మీరు, ఖచ్చితంగా ఎప్పుడూ గెలుస్తారు. క్రమశిక్షణ 5 అక్షరాలు. సమయానికి లేవాలంటే లేవాలి, ఈ పని చెయ్యాలంటే చెయ్యాలి, ముగించాలంటే ముగించాలి, ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి, ఎవరింటికైనా వస్తాము అని మాట ఇచ్చామంటే వెళ్ళాలి, లేకపోతే కనీసం 1 గంట ముందు ఫోన్ చేసి నేను రావట్లేదు ఏమనుకోవద్దు అని చెప్పాలి. అంతేగాని మనం చెప్పేసి వాడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయమే వదిలేసి మన పనులన్నీ చూసుకుని మన్నాడు ఎప్పుడో కనపడేవాడు ఎరా రాలేదంటే మర్చిపోయాను రా, ఇంత బద్దకస్తుడు ఇంకెవడు లేడు ఇక్కడ. మర్చిపోతే చెప్పద్దు. శ్రీ మహావిష్ణువుకి మొక్కుకున్న మొక్కుబడి ఎంత ముఖ్యమో చిన్నపిల్లాడికి ఇచ్చిన మాట కూడా అంతే ముఖ్యమండి. మాట నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. వీలైనంత ప్రయత్నం చేయాలి. ఇంకా వశం కాకపోతే వేరే విషయం. వీలైనంత. నిన్న శ్రీకృష్ణ గారికి ఎప్పుడో 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో మా ఇంటికి వచ్చి అడిగాడు ఆయన, ఈరోజు మీ దగ్గరికి వస్తానండి అని ఆయన చెబితే ఒప్పుకున్నాను నేను. నిజానికి నిన్నటి నా పరిస్థితి వచ్చేలా లేదు. రొంప, దగ్గు, భారం, ఇప్పుడు కూడా మాటి మాటికి నీళ్లు తాగాల్సి వస్తుంది. కానీ నిన్న సాయంత్రం ఆయనకి అధైర్యం కలగకుండా నేనే ఫోన్ చేసి రొంప, భారం అన్నీ ఉన్నాయండి, ఏం వద్దు అక్కడ కాస్త కాచి నీళ్లు పెట్టించండి, నేను వస్తున్నాను మీకు మాట ఇచ్చిన ప్రకారం అని చెప్పాను. ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ కార్యక్రమాలు పెట్టాలంటే, ఎంతమందిని ఎలా పిలుస్తారు, ఎవరు పిలుస్తారు, అసలు వ్యక్తి రాకపోతే ఆ పెద్ద మనిషి ఏమైపోతాడు. మాట తప్పడానికి ఆ చిత్తశుద్ధే మనని కాపాడుతుంది ఖచ్చితంగా. అది ఏదో ఇంకా ప్రాణం మీదకి వస్తే అది వేరే విషయం, అది ప్రస్తుతం చెప్పగలం, పర్వాలేదు కదా. కానీ ప్రయాణ భారం ఏదో మనం భరిద్దాం, వ్యయం వారే భరించారు, ప్రయాస మనం భరించలేమా, చేద్దాం, కార్యక్రమం నడుస్తుంది.
అప్పుడు భగవంతుడు మనకి ఏ లోటు లేకుండా చూస్తాడు, దేనికి లోటు ఉండదు, మాట తప్పకూడదు. అందుకే క్రీడా జగత్ సారద, ఈ మొత్తం ఈ క్రీడారూపంలో ఉండేటువంటి జగత్ అంతరికి సారాంశం ఏంటంటే 5 అక్షరాలు నమశివాయ. భౌతికంగా 5 అక్షరాలు క్రమశిక్షణ తప్పకుండా ఉంటే భౌతిక జీవితం అంతా బాగుంటుంది. ఆ క్రమశిక్షణలో మొట్టమొదటి పని, పిల్లలు కూడా కొంతమంది కనపడుతున్నారు చూసి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి. అది క్రమశిక్షణలో చాలా ముఖ్యం. ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలి.